శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటూ, ఈరోజు శ్రావణ సోమవారం పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. పూర్వం అనంతగిరి అనే ఒక గ్రామంలో పురాతనమైనటువంటి ఒక శివాలయం ఉండేది. ఆ ఆలయానికి పూజారైనటువంటి పుష్పదంతుడు ఉండేవాడు. అతను చాలా గొప్ప శివభక్తుడు. అలాగే కటిక పేదవాడు కూడాను. అయితే అతనికి ఎవరూ లేకపోవడంతో ఆ ఊరి గ్రామస్తులు వారికి తోచిన సహాయం చేస్తూ ఉండేవారు. అలా దానంగా వచ్చినటువంటి ధాన్యాన్ని పుష్పదంతుడు, భార్య సావిత్రి వాటిని వండుకొని ప్రసాదంగా పరమేశ్వరుడికి పెట్టి మిగిలినది వారు తింటూ ఉండేవారు. అలా ప్రతిరోజు పుష్పదంతుడు తెల్లవారుజామునే లేచి భార్య వండినటువంటి ప్రసాదాన్ని దేవాలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి సమర్పిస్తూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా పుష్పదంతుడు యథావిధిగా భార్య చేసినటువంటి ప్రసాదాన్ని దేవాలయానికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా అతను వెళుతున్నటువంటి దారిలో అతనికి ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు కనిపిస్తాడు. అతన్ని పుష్పదంతుడు ఆ గ్రామంలో ఇదివరకు ఎప్పుడూ కూడా చూసింది లేదు. అయితే ఆ వృద్ధుడు దీనస్థితిలో ఉండడం చూసినటువంటి పుష్పదంతుడు హృదయం ద్రవించుకుపోతుంది. అయ్యో భగవంతుడా, ఏమిటి నీ లీల తండ్రి, ఇతను దీనస్థితి చూస్తూ ఉంటే నాకు హృదయం ద్రవిస్తూ ఉంది. పాపం కళ్ళు లేక ఇతను ఎంత నరకం అనుభవిస్తున్నాడు అని అనుకుంటూ తన చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని చూస్తాడు. వెంటనే ఆ యొక్క వృద్ధుడి వద్దకు వెళ్ళి, తాత, ఎవరు మీరు? నేను ఎప్పుడూ కూడా ఈ గ్రామంలో చూడలేదు. ఈ ఊరికి కొత్తగా వచ్చారా అని అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు, అవును నాయనా, నాది పక్కనే ఉన్నటువంటి గ్రామం. చూపు లేదని నా కుటుంబం నన్ను వెలేసింది. నా అనుకున్న వారికే నేను బాగా భారం అయిపోయాను బాబు. నా కుటుంబం నన్ను వదిలించుకునేందుకై నన్నిక్కడికి తీసుకుని వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎటు పోవాలో ఏం చేయాలో తెలియక ఇలా ఈ చెట్టు కిందనే కూర్చొని ఉండిపోయాను నాయనా అని అంటాడు. ఆ మాటలకు పుష్పదంతుడికి మరింత బాధ కలుగుతుంది. బాధపడకు తాత, ఎవరూ లేకపోతే ఏమి, నీకు నేనున్నానుగా. సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే నీకు తోడుగా ఉన్నాడు. నీకేం భయం లేదు. నన్ను నీ మనవడిని అనుకో. ఇదిగో ఈ ప్రసాదం తీసుకో తాత. ఎప్పుడు తిన్నావో ఏమిటో, కాస్త ఎంగిలిపడు అని అంటాడు. వృద్ధుడు పుష్పదంతుడు ఇచ్చినటువంటి భోజనాన్ని తీసుకొని తింటాడు. చాలా సంతోషం నాయనా, దేవుళ్ళ వచ్చిన ఆకలి తీర్చావు. నీది చాలా మంచి మనసు నాయనా. ఆ దేవుడు నీకంతా మంచే చేస్తాడు. నా ఆకలి తీర్చినందుకు ధన్యవాదాలు చెప్పడం తప్ప ఇవ్వడానికి కూడా నా వద్ద ఏమీ లేదు నాయనా అని అంటాడు. అయ్యో తాత, మీరు పెద్దవారు, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి, అంతేకాని ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. సరే తాత, నేను వెళ్ళొస్తాను అని అంటూ అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళి శివలింగం ముందు చేతులు జోడిస్తూ, తండ్రి, పరమేశ్వర, శంకర, నీకివాళ ప్రసాదం పెట్టనందుకు నన్ను క్షమించు తండ్రి. నేను వస్తున్న దారిలో కళ్ళు లేనటువంటి ఒక వృద్ధుడు కనిపించాడు. అతని దీనస్థితిని చూసి నా మనసు తరుక్కుపోయింది. అందుకే నీకు సమర్పించవలసినటువంటి ప్రసాదాన్ని ఆ తాతకు పెట్టి అతని ఆకలి తీర్చాను. నన్ను క్షమిస్తావు కదూ అంటూ శివయ్యను ప్రార్థిస్తాడు. అలా మరుసటి రోజున యథావిధిగా భార్య చేసినటువంటి ప్రసాదాన్ని తీసుకొని దేవాలయానికి బయలుదేరతాడు. అక్కడ పుష్పదంతుడికి నడవలేనటువంటి స్థితిలో ఒక వికలాంగుడు కనిపిస్తాడు. పుష్పదంతుడు అతన్ని అలాగే చూస్తూ ఉండిపోతాడు. వికలాంగుడు పుష్పదంతుడిని చూసి, ఏమైందయ్యా, అలా నిలబడిపోయారు? అయ్యా, మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒకటి అడగవచ్చా అయ్యా? నేను 2 రోజులుగా ఏమీ తినలేదు. కాస్త అన్నం ఉంటే పెట్టండి అయ్యా, మీకు పుణ్యం ఉంటుంది అంటూ దీనంగా అడుగుతాడు. ఆ మాటలకు పుష్పదంతుడి హృదయం ద్రవిస్తుంది. వెంటనే అతని చేతిలో ఉన్నటువంటి ప్రసాదాన్ని ఆ వికలాంగుడికి ఇస్తూ, అయ్యా, నా వద్ద ఈ కొద్దిపాటి ప్రసాదం ఉంది. ఇది మీ ఆకలి తీరుస్తుందని ఆశిస్తున్నాను. ఇది కొండయ్యా, తీసుకోండి ప్రసాదం అని అంటూ పరమేశ్వరుడికి సమర్పించాల్సినటువంటి ప్రసాదాన్ని ఆ వికలాంగుడికి ఇస్తాడు. ఇక అక్కడి నుండి దేవాలయానికి వెళ్ళి శివయ్య ముందు చేతులు జోడిస్తూ, తండ్రి శివయ్య, ఈరోజు కూడా నీకు భోజనం తీసుకురాకలేకపోయాను. నేను వస్తున్నటువంటి దారిలో ఒక వికలాంగుడు ఆకలి అంటూ అడిగాడు. నా హృదయం ద్రవించి నీకు పెట్టాల్సినటువంటి ప్రసాదాన్ని అతని ఆకలి తీర్చేందుకై ఉపయోగించాను. నేను చేసినటువంటి ఈ తప్పును క్షమించు తండ్రి అంటూ పుష్పదంతుడు శివయ్యను ప్రార్థిస్తాడు. ఇక కైలాసంలో తపస్సు చేసుకుంటున్నటువంటి పరమేశ్వరుడు పుష్పదంతుడి యొక్క అమాయకత్వాన్ని చూసి చిరునవ్వులు చిందిస్తాడు. అది గమనించినటువంటి పార్వతీదేవి, స్వామి, ఏమిటి ఆ చిరునవ్వు? మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉన్నట్లున్నారు. ఆ ఆనందానికి కారణం ఏమిటో చెబితే నేను కూడా సంతోషిస్తాను కదా అని అడుగుతుంది. అప్పుడు పార్వతీదేవి అడిగినటువంటి ఆ ప్రశ్నకు శివయ్య మరింత చిరునవ్వు నవ్వుతూ, దేవి,
నా పరమభక్తుడైనటువంటి పుష్పదంతుడు నిస్వార్థ భక్తిని చూసి నా మనసుకి ఎంతో సంతోషంగా ఉంది. నాకు సమర్పించాల్సినటువంటి భోజనంతో ఒక వృద్ధుడి ఆకలి తీర్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది. తాను చేసినటువంటి పుణ్యకార్యానికి కూడా నాకు క్షమాపణలు చెప్పేటటువంటి తన అమాయకమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనసును చూస్తుంటే నాకు మరింత నవ్వొస్తుంది. స్వామి, నాకు కూడా తమ పరమభక్తుడైనటువంటి పుష్పదంతుడు చేసినటువంటి భోజనాన్ని తినాలని ఆశగా ఉంది స్వామి. అలాగే పుష్పదంతుడు భక్తిని పరీక్షించాలని చెప్పి అనుకుని స్వామివారు, దేవి, నా పుష్పదంతుడు చేసినటువంటి భోజనం తిన్నావంటే ముగ్ధురాలవుతావు. అది సరే కానీ ఇంతకు నా భక్తుని నేను ఏ విధంగా పరీక్షించబోతున్నావో ఇప్పుడు నువ్వు చూస్తావు కదూ, తొందరపడకు అని అంటూ వారిరువురూ కలిసి ఒక సామాన్యమైనటువంటి దంపతుల రూపంలో ధరించి పుష్పదంతుడి ఇంటికి వెళ్తారు. అయ్యా, లోపల ఎవరైనా ఉన్నారా అని కేక పెడతాడు. పుష్పదంతుడు ఇంట్లో నుండి బయటకొచ్చి, అయ్యా, నా పేరు పుష్పదంతుడు, మీకేం కావాలి అని అడుగుతాడు. నాయనా, మా పేరు శివుడు, నా భార్య పేరు గౌరి, మేము తీర్థయాత్రలకు వెళుతున్నాం. మేము భోజనం ఇంటి వద్దే మర్చిపోయి వచ్చాం. మా నివాసం ఇక్కడి నుండి చాలా దూరంలో ఉంది. మేము తిరిగి వెనక్కి వెళ్ళడానికి కుదరదు. మాకు చాలా ఆకలిగా ఉంది. కాస్త అన్నం పెడతారని ఇక్కడికి వచ్చామయ్యా. మీరు అంతలా అడగాల? ఎంత ఆకలితో ఉన్నారో ఏమిటో, కాళ్ళు కడుక్కొని భోజనానికి రండి స్వామి అంటూ లోపలికి పిలిచాడు పుష్పదంతుడు. వారిద్దరూ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తారు. సావిత్రి వారికి భోజనం వడ్డిస్తుంది. ఆ ఇద్దరి దంపతులు భోజనం చేశాక పార్వతీదేవి ఆకలి మాత్రం తీరలేదు. అమ్మా, నా ఆకలి ఇంకా తీరలేదు, ఇంకొంచెం భోజనం ఉంటే వడ్డిస్తారా అని అడుగుతుంది. దానికి సావిత్రి, తప్పకుండా తల్లి, మీరు మొహమాట పడకుండా కడుపు నిండా భోజనం చేయండి అని అంటూ పార్వతీదేవికి భోజనం వడ్డిస్తుంది. అలా ఆ పూటకు సరిపడా వండుకున్నటువంటి భోజనాన్ని ఆ ఇద్దరు దంపతులకు వడ్డిస్తారు. ఆ దంపతులిద్దరూ కూడా భోజనం చేసి, అయ్యా, కాదనకుండా మా ఆకలి తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఆ శివయ్య మిమ్మల్ని చల్లగా చూస్తాడు. ఇక మేము వెళ్ళి వస్తామంటూ వారు అక్కడి నుండి వెళ్ళిపోతారు. శివయ్య చిరునవ్వు నవ్వుతూ, చూశావా దేవి, నా పుష్పదంతుడు స్వచ్ఛమైనటువంటి మనసు, వారు తినవలసినటువంటి భోజనాన్ని మనకు పెట్టి మన ఆకలి తీర్చారు. వారు పస్తులున్నారు. అవును స్వామి, మీరన్నది నిజమే. పుష్పదంతుడిది స్వచ్ఛమైనటువంటి మనసు. కానీ కాస్త ఆగండి స్వామి, నేను ఇంకా వారిని పరీక్షించలేదు. అదేంటి గౌరీ, నీవు ఇదివరకే వారిని పరీక్షించుటకై వారి భోజనాన్ని భుజించావు కదా? కాదు స్వామి, నేను పెట్టాలనుకున్నటువంటి పరీక్ష అది కాదు. నేను పెట్టాలనుకున్నటువంటి అసలైన పరీక్ష ఇప్పుడు ఉంది అని అంటుంది. వారు వెళ్ళిపోయిన కొద్దిసేపటికి పుష్పదంతుడి ఇంటికి ఒక సాధువు వస్తాడు. భగవతి భిక్షాందేహి అంటాడు. ఇంట్లో ఉన్నటువంటి పుష్పదంతుడు బయటకొచ్చి, స్వామి, ఎవరు మీరు, మీకేం కావాలి అని అడుగుతాడు. దానికి ఆ సాధువు, అయ్యా, నేనొక సాధువుని, భిక్ష కోసం ఉదయం నుండి తిరుగుతూ ఉన్నాను. కానీ నాకెక్కడా భిక్ష లభించలేదు. ఉదయం నుండి ఏమీ తినలేదు. చాలా ఆకలిగా ఉంది. కాస్త భోజనం పెట్టి పుణ్యం కట్టుకోండి బాబూ అంటాడు. దానికి పుష్పదంతుడికి ఏం చేయాలో అర్థం కాదు. అయ్యో భగవంతుడా, ఈ స్వామికి పెట్టడానికి ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ స్వామి ఆకలి ఎలా తీర్చాలి అని మనసులో అనుకుంటూ, అయ్యా, నన్ను క్షమించండి స్వామి, మీకు పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు. అలా అనకండి బాబు, చాలా ఆకలిగా ఉంది. నా ఆకలిని మీరే తీర్చాలి. లేదంటే నేను ఈ ఆకలితో మరణించేలా ఉన్నాను. దయచేసి కాస్త భోజనం పెట్టండయ్యా అంటూ బాధగా అడుగుతాడు. పుష్పదంతుడికి ఏం చేయాలో అర్థం కాదు. సాధువుని ఇంట్లోకి పిలిచి తాను తన భార్యతో, సావిత్రి, సాధువుకు ఏం పెట్టి అతని ఆకలి తీర్చాలో నాకేమీ అర్థం కావడం లేదు. సావిత్రి, నీవే ఏదో ఒకటి ఉపాయాన్ని ఆలోచించు అని అంటాడు పుష్పదంతుడు. అప్పుడు, స్వామి, ఇంట్లో ఒక్క నూక గింజ కూడా లేదు. ఉన్న భోజనంతో ఆ ఇద్దరు దంపతుల ఆకలి తీర్చాం. ఇక ఆ స్వామి ఆకలి ఎలా తీర్చగలం? అదే సావిత్రి, నాకు కూడా అర్థం కాలేదు. ఆకలి అంటూ ఇంటికొచ్చిన వారిని తిరిగి వెళ్ళమని చెప్పడానికి నా మనసు రావడం లేదు. తండ్రి శివయ్య, నువ్వే ఏదో ఒక మార్గం చూపించు శివయ్య అని అడుగుతాడు. అలా వారు ఆ సాధు ఆకలి ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ ఉంటారు. కొద్దిసేపటికి సావిత్రి లోపలికి వెళ్ళి తన తాళిబొట్టును తీసుకొచ్చి భర్తకి ఇస్తూ, ఏవండి, ఇదిగోండి, ఈ తాళిబొట్టు నమ్మి వచ్చినటువంటి డబ్బుతో ధాన్యాన్ని తీసుకురండి. వాటితో ఆ సాధు ఆకలి తీరుతుంది అని అంటుంది. అది వినగానే పుష్పదంతుడికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటిది సావిత్రి? ఇప్పటి వరకు నేను నీకు ఏమీ ఇవ్వలేకపోయాను. ఇప్పుడు నీకున్నటువంటి ఈ తాలిబొట్టును కూడా దూరం చేయలేను. వద్దు సావిత్రి, నేను ఆ సాధువు వద్దకు వెళ్ళి క్షమాపణలు కోరుకుంటానంటూ అక్కడి నుండి వెళ్ళబోతాడు. ఆగండి, ఇంటికి ఆకలితో వచ్చిన వారిని తిరిగి పంపడం భావ్యం కాదు. అయినా నాకు మీరు కట్టినటువంటి ఈ పసుపు తాడు చాలు, తీసుకోండి. వెంటనే వెళ్ళి దీన్ని అమ్మి ధాన్యాన్ని తీసుకురండి అని చూతుంది.
పుష్పదంతుడికి మనసు అంగీకరించినప్పటికీ భార్య ఇచ్చినటువంటి తాలిబొట్టును తీసుకొని దాన్ని అమ్మడానికై నగల వ్యాపారి వద్దకు బయలుదేరతాడు. తాలిబొట్టు అమ్మగా వచ్చిన డబ్బుతో ధాన్యాన్ని కొనుక్కొని ఇంటికి బయలుదేరతాడు. సావిత్రి భర్త తెచ్చినటువంటి ధాన్యాన్ని వండి సాధువుకు వడ్డిస్తుంది. సాధువు భోజనం చేసి, బాబు, నా ఆకలి తీర్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఆ శివయ్య మిమ్మల్ని చల్లగా చూస్తాడని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా అతను వెళ్ళిపోగానే వారింట్లోకి వచ్చి చూడగా ఆ దంపతులిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఆ సాధువు విడిచిపెట్టినటువంటి ఒక సంచి ఒకటి వారికి కనిపిస్తుంది. పుష్పదంతుడు ఆ సంచిని తీసి చూడగా అందులో ఉంగరం ఒకటి కనిపిస్తుంది. అయ్యో, ముందుగా వచ్చినటువంటి ఆ దంపతులు తమ సంచిని ఇక్కడే మర్చిపోయి వెళ్ళారే, ఇందులో ఇంత విలువ కలిగినటువంటి ఉంగరం ఉంది. అయ్యో పాపం, దీనిని వారు పోగొట్టుకుని ఎంత బాధపడుతున్నారో ఏమిటో. వారు ఎంతో దూరం వెళ్ళి ఉండరు. వెంటనే దీన్ని తీసుకుని వెళ్ళి వారికి ఇస్తాను అని అంటూ ఆ ఉంగరాన్ని వారికి ఇవ్వడానికి వెళ్తూ ఉండగా హఠాత్తుగా ఆ ఉంగరం మాయమై ప్రకాశవంతమైనటువంటి ఒక వెలుగును ప్రసరిస్తుంది. వెంటనే అక్కడ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. పార్వతీ పరమేశ్వరులను చూడగానే పుష్పదంతుడు సావిత్రి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు వస్తాయి. వారు శివపార్వతుల ముందర మోకరెళ్ళి, పరమేశ్వర, పరంధామ, కరుణించావా తండ్రి, మా ఈ అభాగ్యులను కరుణించావా స్వామి, మీ ఆది దంపతుల దర్శనంతో మా జన్మ ధన్యమైంది స్వామి అని అంటూ ఆనందంలో మునిగిపోతారు ఆ యొక్క దంపతులు. నీ స్వచ్ఛమైనటువంటి నిస్వార్థ భక్తికి నేను ముగ్ధుడనయ్యాను. నీ పరమ భక్తితో నీవు నా మనసును ఎంతో ఆనందింపజేశావు. నీ భక్తికి నేను ప్రసన్నుడనయ్యాను పుష్పదంతా. నీవు మా ఆకలి తీర్చి మమ్మల్ని ఎంతో సంతోషపరిచావు. ఏమిటి స్వామి మీరంటుంది? నేను మీ ఆకలి తీర్చానా? అవును పుష్పదంతా. మేమిద్దరం మారువేషంలో వచ్చి మీ చేతితో చేసినటువంటి కమ్మని భోజనాన్ని ఆరగించాం. పార్వతీదేవి మిమ్మల్ని పరీక్షించడానికై మీరు వండుకున్నటువంటి భోజనాన్ని ఆరగించింది. సాధువు ద్వారా మీ భక్తిని, స్వచ్ఛమైనటువంటి మనసును పరీక్షించింది. మీరు మీ భక్తితో మమ్మల్ని ముగ్ధుల్ని చేశారు అని అనగా, పుష్పదంతుడు, ఏమిటి స్వామి, మీరు మమ్మల్ని పరీక్షించడానికి స్వయంగా మా ఇంటికి విచ్చేసి మా భోజనం స్వీకరించారా? తల్లి, మీ రాకతో మా జన్మ పావనమైందమ్మా. అవును పుష్పదంతా, మీరు చేసిన భోజనం తిని నేనెంతో ఆనందించాను. మీ దంపతులిద్దరూ కూడా నిస్వార్థ భావంతో మీరు చేసేటటువంటి దాన ధర్మాలు స్వయంగా ఆ ఈశ్వరుడికి చెందాయి. నీలాగే ప్రతి ఒక్కరూ పేదవారికి, అభాగ్యులకు దాన ధర్మాలు చేస్తే స్వయంగా పరమేశ్వరుడికి చేసినటువంటి పుణ్యం లభిస్తుంది. పుష్పదంతా, నీ భక్తికి నేను సంతోషించాను. నీకు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తున్నాను అంటూ వారికి అష్టైశ్వర్యాలు ప్రసాదించి అక్కడి నుండి మాయమవుతారు. పుష్పదంతుడు పార్వతీదేవి ప్రసాదించినటువంటి సంపదతో నిరుపేదల యొక్క ఆకలి తీరుస్తూ వారికి తోడుగా ఉన్నాడు. మరి ఈరోజు మరికొన్ని స్వామివారి కథల గురించి చెప్పుకుందాం. సోమవారం అంటే పరమేశ్వరుడికి ఎంత ప్రీతికరమైనటువంటి వారమో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. పరమ కరుణామయుడైనటువంటి ఆ పరమేశ్వరుడి యొక్క నామం జపించినా చాలు. పూర్వం ఒకానొకప్పుడు దేవగిరి అనే ఒక పట్టణంలో సుధర్ముడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అయితే అతను త్రికాల సంధ్యావందనం అలవాటైనటువంటి గొప్ప బ్రాహ్మణుడు. నిరంతరం కూడా శివభక్తి అలవాటు పడినటువంటి మనసున్నవాడు. భగవంతుడి యందు మనసు రమించడం చేత తనకిది ఉన్నదని కానీ, తనకిది లేదని కానీ ఎప్పుడూ కూడా ఎలాంటి భావన చేసేవాడు కాదు. తనకు ఒకటి లేకపోవడం కూడా ఈశ్వరుడి యొక్క అనుగ్రహమే అని చెప్పి అనుకోగలిగేటటువంటి సంపన్నతమైనటువంటి హృదయం కలిగినవాడు. ఆయన భార్య పేరు సుదేహ. ఆమె మహా సౌందర్యవతి, సౌశల్యవతి, భర్తను ధర్మమునందు నిరంతరం కూడా అనువర్తించేటటువంటి స్వభావం కలిగినటువంటి తల్లి. చాలా కాలం అలా ఉంటూ ఉండగా వీరిద్దరికీ సంతానం కలగలేదు. ఆమె దీని గురించి ఎప్పుడూ కూడా బాధపడుతూ ఉండేది. అయితే ఒకనాడు ఆమె భర్త ఇలా అంటాడు, ఏమిటే నీ వెర్రి, ఎవరు ఎవరికి తల్లిదండ్రులు, ఎవరు ఎవరికి బిడ్డలు, ఎవరి స్వార్థం వారిది. మరి అటువంటి బిడ్డల కోసం ఎందుకు నీకు ఇంత అలజడి? నువ్వు ఈ సంబంధాన్ని ఈశ్వరుడు ఎందు పెట్టు, తరిస్తావు. నీతో పాటు నేను కూడా తరిస్తాను. ఈ బిడ్డలు, సంసారం మనం తరించడానికి ప్రతిబంధకములు. అందుకని చెప్పి మరొక ఆలోచన లేకుండా ఈశ్వరుడు యందు మనసు పెట్టు అని చెబుతాడు. ఆ మాటలు విన్న తర్వాత ఆవిడ తన మనసును సర్దుకుంటుంది. అలా ఉండగా తరువాత ఒకనాడు ఆమె పొరుగింటికి వెళ్తుంది. ఆ సందర్భంలో స్త్రీల మధ్య ఏదో వాదులాట జరుగుతూ ఉంటుంది. ఇక సుదేహ తనకు తెలిసినటువంటి ఒక మంచి మాట వారికి చెబుతుంది. అది విన్నటువంటి పక్కావిడ, చెప్పడానికి నీకున్నటువంటి యోగ్యత ఏమిటి? యోగ్యత ఏమిటా అని అంటుంది. ఆమె మాటలకు
ఆమె మాటలకు సుదేహ చాలా బాధపడుతుంది. జరిగిందంతా కూడా భర్త దగ్గరకు వెళ్లి చెబుతుంది. అప్పుడు ఆయన ఇలా అంటాడు. "నేను ఎంత చెప్పినా కూడా నీవు బిడ్డల గురించే ఆలోచిస్తున్నావు. మనసును పరమేశ్వరుడి వైపు మరల్చుకోలేకపోతున్నావు. బిడ్డలు కలగకపోవడానికి దోషం నీదో నాదో తేల్చడానికి ఒక పరీక్ష పెడతాను. ఈ విషయాన్ని ఆ పరమేశ్వరుణ్ణే అడుగుతానని" చెప్పి చెబుతాడు. తరువాత ఆవిడకు కూడా చెప్పకుండా ఒక పరీక్ష పెడతాడు. 2 పూలదండలు తెచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెడతాడు. 2 పువ్వులు పెట్టి ఆయన శివుడికి ఒక విజ్ఞాపన చేస్తాడు. ఒకవేళ నా యందు కనుక బిడ్డలు పుట్టడానికి దోషం ఉంటే ఆవిడ ఈ దండ ముట్టుకుంటుంది. ఒకవేళ మాకు అదృష్టం రాసిపెట్టుంటే ఆవిడ మరొక దండ ముట్టుకుంటుందని చెప్పి, ఈశ్వరా! ఇది నీ సంకల్పమే. కాబట్టి మాకేదో ఒకటి తేల్చి చెప్పాలని చెప్పి దండలక్కడ పెట్టి భార్యతో ఈ దండల్లో ఒకదాన్ని ముట్టుకో అని అంటాడు. ఆయన ఏ దండ ముట్టుకుంటే పిల్లలు పుడతారని చెప్పి సంకల్పం చేశాడో దాన్ని విడిచిపెట్టి రెండవ దండను తీస్తుంది. అప్పుడాయన తమ ఇద్దరికీ ఇక సంతానం కలగదని, ఇక సంతానం గురించి తనను ప్రశ్నించవద్దంటూ పరమేశ్వరుడు యందే మనసును పెట్టాల్సిందిగా చెబుతాడు. అప్పుడావిడ అలా వీల్లేదని చెప్పి, నాకు కొడుకు పుట్టకపోయినా బాధలేదు కానీ, అమ్మా అని పిలిపించుకోవడానికి మీరు మరొక వివాహమైనా చేసుకొని తీరాలే అని చెప్పి చెబుతుంది. ఇక ఆమె వల్ల మీకు సంతానం కలుగుతారు కదా! వాళ్ళు నన్ను అమ్మ అని పిలిస్తే నాకు అదే చాలు అని చెబుతుంది. అప్పుడు భర్త ఇలా అంటాడు. ఈ పని నీవు చెప్పినంత తేలికైతే కాదు. ఇది ఒకనాడు నీ యందు పెనుభూతమై కూర్చుంటుంది. కాబట్టి నేను వివాహం చేసుకోను అంటాడు. అప్పుడావిడ చచ్చిపోతానంత హఠం చేస్తుంది. ఇక ఆవిడ మాట కాదనలేక ఆవిడ చెల్లెల్ని వివాహం చేసుకుంటాడు. ఆమె పేరు కృష్ణ. సంతోషంగా కాలం గడుస్తూ ఉంది. కృష్ణకు ఒక లక్షణం ఉండేది. ఏది ఇంట్లో జరిగినా ముందు దానిని అక్కకే చెప్పేది. భర్త కూడా పెద్ద భార్యను గౌరవించమని చెప్పి మసులుకోమని చూతాడు. ఇక ఆవిడ ప్రతిరోజు 101 పార్థివ లింగాలకు అర్చన చేస్తూ ఉండేది. పూజ అయిన తర్వాత 101 లింగాలను తీసి ఒక సరోవరంలో కలుపుతూ ఉండేది. ఆవిడ చేసినటువంటి శివపూజ వలన ఆయనకు నాన్న అనిపించుకోగలిగినటువంటి అదృష్టం కలుగుతుంది. 3 సంవత్సరాలలో దాదాపు 1,00,000 శివలింగాలకు పూజ చేస్తుంది. తరువాత ఆమె గర్భాన్ని ధరిస్తుంది. అనగా అంత పాపం, ఇంత అత్యున్నతమైనటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి పాపం విరిగిపోతుంది. ఇప్పుడావిడ 3 సంవత్సరాల తర్వాత గర్భం ధరించి 12 మగపిల్లవాడిని కంటుంది. ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉంటారు. నెమ్మదిగా ఆ పిల్లవాడు పెద్దవుతూ ఉంటాడు. ఆ పిల్లవాడికి యుక్త వయసు వస్తుంది. అతనికి వివాహం చేస్తారు. వీళ్ళైతే సుదేహను మాత్రం గౌరవంగా చూసుకుంటూనే ఉండేవారు. కానీ ఆ యొక్క వియ్యాల వారు మాత్రం పిల్లవాడి సొంత తల్లి ఎవరైతే ఉందో ఆవిడకు మాత్రమే పెద్దపీట వేస్తారు. దాంతో మొదటి భార్య అయినటువంటి సుదేహలో విపరీతమైనటువంటి కక్ష కలుగుతుంది. అసూయ ప్రబలడానికి ఇది హేతు అవుతుంది. ఒక కొడుకు ఉండడమే తన చెల్లి అంత ఆదరణ పొందడానికి కలిగినటువంటి కారణం అని చెప్పి భావించి, అసలు ఆ కొడుకే లేకపోతే తన చెల్లెలు కళ్ళ వెంట నీటిదారులు కారుతూ ఉంటే, గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉంటే తప్ప తన అగ్ని చల్లారదని చెప్పి అనుకుంటుంది. అలా ఒకనాడు కొడుకు కోడలు పడుకొని ఉంటారు. ఆ సమయంలో తన భార్యతో నిద్రపోతున్నటువంటి ఆ పిల్లవాడి గదిలోకి వెళ్ళి ఒక కత్తితో ఆ పిల్లవాడిని పొడిచి చంపి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి మూటగట్టి ఆ మూటను తీసుకుని వెళ్ళి తన చెల్లెలు రోజు కూడా శివలింగాలను కలిపేటటువంటి చోట ఆ నీటిలో పారవేస్తుంది. ఇక సుదేహ భర్త తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేసుకొని గుళ్ళో ధ్యానం చేసుకునేందుకై నదీ తీరానికి వెళ్ళిపోతాడు. అలాగే చిన్న భార్య కూడా 101 శివలింగాలకు అర్చన చేస్తుంది. పిల్ల నిద్రలేచి చూస్తుంది. తన ఒంటి మీద పక్క బట్టల మీద నెత్తురు ఉంటుంది. ఆ దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా గొల్లుమని ఏడుస్తుంది. ఇక సుదేహ గబగబా లోపలికి వెళ్ళి చూసి అయ్యో కొడుకు పోయాడమ్మా అంటూ ఈవిడ కూడా ఏడుస్తూ కృష్ణ నువ్వు ఏడవేమిటి అని చెప్పి చూస్తూ ఉంటుంది. కృష్ణ మాత్రం మామూలుగా శివార్చన చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ ఇలా చెబుతుంది. ఎందుకు నాకు బాధ? ఎవరైతే ఈ బిడ్డను ఇచ్చారో ఆ బిడ్డను వారే రక్షిస్తారు. వారిని తప్పకుండా నేను అడుగుతానుగా, వారు నా బిడ్డను రక్షిస్తారు అంటూ శివలింగాలకు పూజ చేసి, తరువాత ఆ పూజ చేసినటువంటి శివలింగాలను నీటిలో కలపడానికై నది వద్దకు వెళ్లి చూసేసరికి కొడుకు శరీర భాగాలు ఆ నీటి మీద తేలుతూ కనిపిస్తాయి. చిత్రం ఏమిటంటే ఆమె ఏమీ అనలేదు. అలాగే బాధపడను లేదు. ఆ దృశ్యాన్ని చూసి శివుడు తట్టుకోలేకపోతాడు. అదే విచిత్రం. ఆ భక్తిని శివుడు కూడా భరించలేకపోతాడు. వెంటనే అమ్మా! అమ్మ! అంటూ ఆ పిల్లవాడు వచ్చేసి పెద్దమ్మ చంపగానే నీ పూజకు పరమేశ్వరుడు మెచ్చి నన్ను బ్రతికించాడమ్మా అని చూతాడు. ఇక కృష్ణ ఇలా అంటుంది. నాయనా నిన్ను కాపాడినవాడు పరమేశ్వరుడు. ఆయనే తీసుకుని వెళ్ళగలడు. ఆయనే తిరిగి మరలా బ్రతికించగలడు. ఆయనే నిన్ను రక్షించాడు అంటుంది. ఇక కొడుకు పెద్దమ్మను భరించలేనటువంటి కోపంతో అనేక మాటలంటాడు.
కానీ తల్లైనటువంటి కృష్ణ మాత్రం, "నాయనా నీవు మాట్లాడేది చాలా తప్పు. పెద్దమ్మను అలా అనకూడదు నాయనా. చూడు ముక్కంటి స్వామి నిన్ను రక్షించాడు కదా! ఆయన రక్షణ ఉన్నంత కాలం ఎవ్వరూ కూడా నిన్నేమీ చేయలేరని చెప్పి, ఎవరి మీద కోపం కూడా నీ మనసులో లేకుండా పద ఇంటికి వెళ్ళిపోదాం" అని చెప్పి అక్కడి నుండికి ఇంటికి వెళ్ళిపోతుంది. అది కూడా పరమేశ్వరుడు తట్టుకోలేక 3 కన్నులతో త్రిశూలం పట్టుకొని, "కృష్ణ ఈ త్రిశూలంతో నీ అక్కను పొడి చేస్తాను ఇప్పుడే" అని అంటాడు. ఇక కృష్ణ ఎందుకని అని అడుగుతుంది పరమేశ్వరుణ్ణి. పరమేశ్వరుడు తెల్లబోతాడు. "ఎందుకేమిటి? ఆవిడ నీ కొడుకుని చంపేసింది కదా! తెలియదా నీకు?" అంటాడు. ఇక కృష్ణ ఆ పరమేశ్వరుణ్ణి పలు విధాలుగా స్తుతించి, "స్వామీ ఈ సంఘటన వల్లే కదా నువ్వు ఎంత ఉదారుడివో ఈ లోకానికి తెలిసొచ్చింది. మరి ఎవరు చంపారు అనేది ఈ లోకానికి తెలిస్తే ఎంత, తెలియకపోతే ఎంత? మరి నిన్ను నమ్మిన వారికి నాశనం లేదని చెప్పి లోకాలన్నిటికీ కూడా తెలుసు కదా స్వామి. కాబట్టి ఈశ్వర నీ పాదాల యందు భక్తిని నాకు ఎల్లవేళలా కూడా ఉండేలాగా చెయ్యి స్వామి. మా యొక్క అక్క వల్లే కదా నాకు కొడుకు కలిగాడు. మా అక్క వల్లే కదా నాకు సంతాన భాగ్యం కలిగిన తర్వాత మీ యొక్క ఔదార్యాన్ని, అలాగే మీరు నన్ను అనుగ్రహించినటువంటి తీరును, అలాగే మీరు సాక్షాత్తు నాకు కనిపించినటువంటి తీరును, ఇవన్నీ కూడా నేను ఎలా మర్చిపోగలను? ఇవన్నీ కూడా మా అక్క వల్లే కదా జరిగింది" అని చెబుతుంది. అప్పుడు ఆమె మాటలకు త్రిశూలం పట్టుకున్నటువంటి ఆ పరమేశ్వరుడు శాంతించి, "సరే నేను నీకు కనపడ్డాను కాబట్టి ఏదో ఒక వరం కోరుకో, తప్పకుండా ఇస్తాను" అంటాడు. దానికి కృష్ణ ఇలా అంటుంది, "అయితే స్వామి ఒకటడుగుతాను. ఏ నీటిలో అయితే నా పిల్లవాడు పడిపోయాడో, ఏ నీటిలో పడిపోయినటువంటి నా పిల్లవాడిని తమరు రక్షించారో, ఏ నీటిలో అయితే రోజు నేను 101 శివలింగాలను తీసుకొచ్చి ఇక్కడ కలుపుతున్నానో, ఆ నీటిలోనే తమరు జ్యోతిర్లింగాలుగా వెలగాలి. మీ దగ్గరకు వచ్చి నమస్కరించిన వారందరినీ కూడా ఇలాగే కాపాడుతూ ఉండాలి" అంటుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు, "తప్పకుండా అలాగే చేస్తాను. నీ కోరిక మేరకు ఈ ప్రదేశంలోనే జ్యోతిర్లింగాలుగా ఉంటాను. నీ పేరు మీదే కృష్ణేశ్వరుడు అనే పేరుతో ఇక్కడ వెలుస్తాను. నీవు చాలా గొప్ప భక్తురాలవు. ఇక్కడకు వచ్చినప్పుడు అందరూ కూడా నిన్ను తప్పక తెలుసుకుంటారు. అలాగే నీ చరిత్రను జ్ఞాపకం తెచ్చుకుంటారు. జీవితంలో ఒక్కసారైనా నీ కథను విన్నవారికి, చెప్పిన వారికి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. వారికి కష్టాలు, బాధలు తొలగి ఈశ్వరుడి యొక్క ఔదార్యం తప్పక కలుగుతుందని చెప్పి స్వామి చెబుతాడు. అప్పుడు "నీవు తప్పకుండా ప్రతి ఒక్కరికి గుర్తుకొస్తావు కృష్ణ" అని చెబుతాడు. "నా ఔదార్యం ప్రకటితమవ్వడానికి కారణం నువ్వే కాబట్టి నిన్ను తలుచుకొని నన్ను తలుచుకోవాలి. నా పేరు ఈశ్వరుడు కాదు, కృష్ణేశ్వరుడు" అంటూ కృష్ణేశ్వరుడై నేను ఇక్కడే వెలుస్తున్నాను. పిమ్మట ఆ పరమేశ్వరుడు కృష్ణతో ఇలా అంటాడు, "చూడు 101 తరాలు నీ వంశంలో చెప్పుకోదగినటువంటి మహాభక్తులైన వారు కుమారులుగా జన్మించి వెళ్తూ ఉంటారు. అలా నీకు వరాన్నిస్తున్నాను. నీ అక్కకు కలిగినటువంటి దుర్బుద్ధిని తీసివేసి ఆమెకు సద్బుద్ధి ఇస్తున్నాను. ఆమె ఈవేళ నుండి నాకు మహాభక్తురాలైపోతుంది" అని అంటాడు. వీటన్నిటినీ కూడా ఇక్కడ కృష్ణ అడగలేదండి స్వామిని. కానీ ఆమె భక్తితో నమ్మి నిలబడినందుకే ఆమెకు అన్ని వరాలిచ్చాడు ఆ పరమేశ్వరుడు. కాబట్టి ఈశ్వరుని నమ్మిన వారికి ఎన్నడూ కూడా లోటుండదు. కాబట్టి మహాశివ మహాశివపురాణంలో ఈ యొక్క పవిత్ర కథను గురించి ఎవరైతే వింటారో, ఎవరైతే చెప్తారో వారికున్నటువంటి పాపాలన్నీ కూడా పోయి పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి తనను నమ్మి అనుగ్రహం కొలిచిన కలుగుతుంది. వారు ఈ 14 లోకాల్లో ఎక్కడ ఉన్నా కానీ నిత్యము కూడా కంటికి రెప్పలా కాపాడేటటువంటి అమృతమూర్తి పరమేశ్వరుడు. స్వామికి తనను కొలిచేటటువంటి భక్తుడు బీదవాడా, ధనికుడా అనేటటువంటి భేదం ఉండదు. మనస్ఫూర్తిగా కొలిస్తే చాలు అనుకుంటారు. పరమేశ్వరుడు అంటేనే అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఈశ్వర శబ్దం సకల శుభాలకు సంకేతం. పూర్వం గోదావరి తీరంలో శివదాసుడు అనే ఒక గొప్ప శివభక్తుడు ఉండేవాడు. అతను ఎన్నో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండేవాడు. చిన్ననాటి నుండి శివభక్తి పరాయణుడై ఎప్పుడూ కూడా శివనామాన్నే స్మరిస్తూ ఉండేవాడు. ఏ పని చేసినా పరమేశ్వరార్పణమస్తు అంటూ ఉండేవాడు. ఆ స్వామివారి దయ వలన శివదాసుకు ఆ ఊరి జమీందారు శేషయ్య గారింట్లో గుమస్తా ఉద్యోగం దొరుకుతుంది. అందుకు శివదాసు ఎంతో సంతోషించి బ్రతికి ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తానని చెప్పి అనుకుంటాడు. ఆ విధంగా ఆనాటి నుండి ప్రతిరోజు ఉదయమే లేచి శుభ్రంగా స్నానం చేసి తన ఇంట్లో శివలింగానికి స్వచ్ఛమైనటువంటి జలంతో అభిషేకం చేయడం ప్రారంభిస్తాడు. శివదాసు తనకు ఎన్ని పనులున్నా అభిషేకం మాత్రం మర్చిపోయాడు కాదు. ఎప్పుడైనా పనుల వలన రాత్రి నిద్రపోవడం ఆలస్యమైతే తెల్లవారుజామునే లేచి తప్పకుండా అభిషేకం చేయందే కాలు బయట పెట్టేవాడు కాదు. శరీరంలో ఎప్పుడైనా కొంచెం నలతగా ఉన్నా ఏమాత్రం లెక్క చేసేవాడు కాదు. అన్నింటికీ కూడా పరమేశ్వరుడే ఉన్నాడు అని అనేవాడు.
శివదాసు యొక్క అచంచలమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో సంతోషించి అతని జీవితం సాఫీగా సాగిపోయే విధంగా అనుగ్రహిస్తాడు. అలా రోజులు జరుగుతూ ఉండగా ఒకనాటి రాత్రి పెద్ద గాలి వర్షం వస్తుంది. రాత్రంతా కూడా కుంభవృష్టి కురుస్తూ ఉంటుంది. ఉదయానికి కూడా ఆ వర్షం తగ్గదు. శివదాసు ఆ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా కోనేటికి వెళ్ళి స్వచ్ఛమైనటువంటి నీటిని తీసుకొచ్చి పరమేశ్వరుడికి అభిషేకం చేసి ఆ తరువాత నెమ్మదిగా జమీందారింటికి వెళ్తాడు. వర్షం జోరుగా పడుతూ ఉండడంతో కొంచెం ఆలస్యమవుతుంది. శివదాసును చూస్తూనే జమీందారు గట్టిగా అరుస్తూ, ఏరా, ఎందుకు ఇంత ఆలస్యమైంది? ఒకరోజు అభిషేకం చేయకపోతే మీ శివుడు ఊరుకోడా అంటూ నానా మాటలు అంటాడు. ఆ మాటలకు శివదాసు ఎంతో బాధపడతాడు. జమీందారు ఈ విధంగా శివదాసును ఎన్నో దుర్భాషలాడటం గమనించినటువంటి ఆ పరమేశ్వరుడికి విపరీతమైనటువంటి కోపం వస్తుంది. పరమేశ్వరుడు ఎంతటి భక్తవత్సలుడు అంటే తన భక్తులను ఎవరైనా కానీ పల్లెత్తు మాట అంటే స్వామి అస్సలు ఊరుకోడు. ప్రతినిత్యము కూడా తననే తలుస్తూ నిత్యము కూడా అభిషేకం నిర్వహిస్తూ ఉన్నటువంటి ఆ శివదాసును ఆ విధంగా మాటలన్నందుకు జమీందారుపై పరమేశ్వరుడికి ఆగ్రహం వేస్తుంది. ఆ విధంగా పరమేశ్వరుడి ఆగ్రహానికి లోనైనటువంటి జమీందారుకు మరునాడే తీవ్రమైనటువంటి పక్షవాతం వచ్చి మాట కూడా పడిపోతుంది. 2 రోజులకు కాళ్ళు చేతులు కూడా పడిపోయి మంచం పడతాడు. కొద్ది కాలానికి అతని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది. అసలు ఇలా ఎందుకు జరిగిందా అనేది అతనికి అర్థం కాదు. అయితే ఒకనాడు ఆ ఊరికి ఒక సాధువు వస్తాడు. ఆ సాధువు ఎన్నో మహిమలు కలవాడని, ఏ జబ్బులనైనా నయం చేయగలడని జనం చెప్పుకుంటారు. జమీందార్ భార్య ఆ సాధువును కలిసి ప్రాధేయపడితే అతను దయతలచి జమీందార్ను చూడటానికి ఇంటికొస్తాడు. ఒకసారి కళ్ళు మూసుకొని ధ్యానం చేసి జమీందారుతో ఇలా అంటాడు, నాయనా, నీవు కొంతకాలం క్రితం పరమేశ్వరుడికి ఎంతో ప్రియభక్తుడైనటువంటి శివదాసును అనవసరంగా దూషించావు. ఆయన పరమేశ్వరుడు ప్రియభక్తుడు. అతన్ని ఆ విధంగా దూషించడం వలన స్వామి ఆగ్రహానికి లోనయ్యావు. అందువల్ల ఈ అనర్థాలన్నీ జరిగాయి అని చెప్పి జమీందార్ భార్య వైపు తిరిగి, అమ్మా, శివదాసును రేపే మీ ఇంటికి పిలిచి అతని కాళ్ళు కడిగి పూజించండి అని చెబుతాడు. అప్పుడు పరమేశ్వరుడు తప్పక సంతోషిస్తాడని, మీ బాధలన్నీ తొలగిపోతాయని చెబుతాడు. ఆ మరుసటి నాడే శివదాసును జమీందారు దంపతులిద్దరూ కూడా వారింటికి పిలిచి చక్కగా తమ తప్పును మన్నించమంటూ వేడుకుంటారు. అతని కాళ్ళు కడిగి ఆ నీటిని ఆ దంపతులిద్దరూ కూడా తలపై చల్లుకుంటారు. అంతే, జమీందారుకున్నటువంటి అనారోగ్యం ఒక్కసారిగా మాయమైపోతుంది. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో లేచి నిల్చుంటాడు. ఆ దంపతులిద్దరూ కూడా ఎంతో సంతోషించి శివదాసుకు నమస్కరించి పరమేశ్వరుని ఎన్నో విధాలుగా స్తుతిస్తారు. జమీందారు ఆ తర్వాత గొప్ప శివభక్తుడై ప్రతినిత్యము కూడా పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ కాలం గడుపుతాడు. ఆ ఊరిలో చక్కని శివాలయాన్ని కూడా నిర్మించి జీవించి ఉన్నంతకాలం సుఖంగా జీవించి చివరికి ముక్తిని పొందుతాడు. పరమేశ్వరుడు పరమదయాలు. తననే నమ్మికొల్చిన వారికి ఎలాంటి చిన్న ఆపద కలిగినా తక్షణమే రక్షించేటటువంటి గొప్ప అమృతమూర్తి. జీవితంలో ఒక్కసారైనా ఓం నమ శివాయ అంటే చాలు, అతన్ని జీవించి ఉన్నంతకాలం కంటికి రెప్పలా స్వామివారు కాపాడతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి స్వామివారి గురించి ప్రతిరోజు కూడా ఓం నమ శివాయ అనేటటువంటి ఒక చిన్న నామాన్ని స్మరించిన వెంటనే కరుణించేటటువంటి అపర కరుణామూర్తి అయినటువంటి ఆ పరమేశ్వరుణ్ణి ప్రతినిత్యం కూడా ఎవరైతే భక్తిష్టతలతో పూజించి ఆ స్వామిని నమ్మి కొలుస్తారో అలాంటి వారికి సర్వము కూడా ఆయనే దిక్కు. పరమేశ్వరుని యొక్క మహాభక్తురాలు బెజ్జమహాదేవి గురించి తెలుసుకుందాం. బెజ్జమహాదేవి ప్రతిరోజు కూడా పరమేశ్వరుని పూజిస్తూ ఉండేది. ఎన్నో భక్తి గీతాలను పాడుతూ ఉండేది. ఒకనాడు పూజా మందిరంలో పరమేశ్వరుడి యొక్క ప్రతిమను చూస్తున్నటువంటి ఆమెకు ఒక విచిత్రమైనటువంటి ఆలోచన కలుగుతుంది. అదేమిటంటే, లోకంలో ఉన్న వారందరికీ కూడా తల్లిదండ్రులు ఉన్నారు, కానీ నా పరమేశ్వరుడికి తల్లి లేదు. పరమేశ్వరుడు పులిచర్మం కట్టుకుంటాడు, పాములను మెడలో వేసుకుంటాడు, శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు, ఒంటికి బూడిద రాసుకుంటాడు. తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా? విషం తాగనిచ్చేదా? ఈ విధంగా భిక్షాటన చేయనిచ్చేదా? ఎవరికైనా కానీ తల్లి లేకపోవడం కంటే మించినటువంటి కష్టం ఈ లోకంలో ఏముంటుంది? అదే తల్లి ఉంటే బిడ్డలను దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటూ ఉండేది. పెళ్లి పేరంటాలు చేస్తుంది. తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది. పాపం పరమేశ్వరుడికి తల్లి లేకపోవడం వల్ల ఒంటరిగా తిరుగుతూ ఉంటాడు. ఎవరో ఎందుకు, పరమేశ్వరుడికి నేనే తల్లినవుతాను, పరమేశ్వరుడికి పెంచినటువంటి తల్లిని అని అనిపించుకుంటానని చెప్పి అనుకుంటుంది బెజ్జమహాదేవి. ఆ విధంగా అనుకున్నదే తడవుగా శిశువు అంతటి పరిమాణంతో ఉన్నటువంటి శివుడి ప్రతిమను తయారు చేస్తుంది. దానినే శిశువుగా భావించి లాలించి ముద్దాడుతుంది. కాళ్ళ మీద పడుకోబెట్టుకొని తలంటు స్నానం చేయిస్తుంది. నలుగుతో శరీరం అంతా కూడా రుద్దుతుంది. దోసిలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోస్తుంది. కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయిస్తుంది. స్నానం అయిపోయిన తరువాత చెంబుతో నీళ్లు తీసుకొని శివుని చుట్టూతా తిప్పి దిష్టి తీస్తుంది.
మెత్తని గుడ్డతో ఒళ్ళు తుడుస్తుంది. తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెడుతుంది. అలా ఊపుతూ జోలపాట పాడుతుంది. 3 కళ్లకు కాటుక పెడుతుంది. ఆ ప్రతిమను శిశువుగా భావిస్తూ దొంగాటలాడుతుంది. ఒక వేలును ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది. ఇలా రోజు అనేకములైనటువంటి బాల్యోపచారములు చేస్తూ వాత్సల్యమైనటువంటి భక్తితో పరమేశ్వరుని సేవించుకుంటూ ఉంటుంది. ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకుంటూ ఉంటుంది బెజ్జమహాదేవి. ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైనటువంటి హరుడు ఆమె కోరిన విధంగా 5 ఏళ్ల బాలుళ్లా ప్రవర్తించేవాడు. ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె యొక్క ఉపచారాలన్నీ కూడా ఆనందంగా స్వీకరిస్తూ ఉండేవాడు. ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని చెప్పి పరమేశ్వరుడు నిశ్చయించుకుంటాడు. ఆ విధంగా ఒకనాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు. పాలు పట్టపోతే నోరు తెరిచేవాడు కాదు. పెదవులు బిగించి మాట్లాడకుండా ఉంటాడు. అయ్యా, ఏమైందయ్యా నీకు? ఇలా అయిపోతున్నావేమిటి? ఎవరు ఏది పెడితే అది తింటావు కదా. ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తే తిన్నావు. ఇంకొక భక్తుడు నెత్తి మీదకెక్కి తొక్కితే తొక్కించుకున్నావు. నీవింత అమాయకుడు కాబట్టే అందరూ కూడా నిన్నిలా చేస్తున్నారంటూ నిష్ఠూరాలాడుతుంది. ఎంత దిష్టి తగిలిందో ఏమోనమ్మా నా బిడ్డకు అని చెప్పి దిష్టి కూడా తీసివేస్తుంది. ఎన్ని చేసినా కూడా పరమేశ్వరుడికి తగ్గలేదు. అయ్యో, ఎందుకలా నీ శరీరం చల్లగా మారిపోయింది? ఈ రోగమేదో నాకొచ్చినా బాగుండేది కదా. మాట్లాడవేమిటయ్యా, ఓ దైవమా, నా బిడ్డను రక్షించలేవా అంటూ పరిపరి విధాలుగా వాపోతుంది. అలా ఎన్ని ఉపచారాలు చేసినా పరమేశ్వరునిలో ఏ మార్పు రాదు. జరగరానిదేమైనా జరిగితే నేనెలా బ్రతకాలయ్యా? ఒంటరిగా బ్రతికే ధైర్యం ఇక నాకు లేదు. ఆ పాడు రోజేదో నా పాలిట పడకముందే ఈ గుక్కెడు ప్రాణం కుటుక్కుమనిపించుకుంటానంటూ తల శివలింగానికేసి కొట్టుకుంటూ ఉంటుంది. నుదురు చిట్లుతుంది. రక్తం ధారగా కారుతుంది. అంతలో ఒక అద్భుతం జరుగుతుంది. కళ్ళు మిరమిట్లు గొలిపే విధంగా మెరుపులు మెరుస్తాయి. పెలపెలమంటూ శబ్దాలొస్తాయి. శివలింగం స్థానంలో పులి చర్మాన్ని ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంలో నిలవంకతో పరమేశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ఇక బెజమహాదేవి తన యొక్క తల శివుడి తొడను ఆనుకొనుంటుంది. ఆమె నుదుట రక్తం అదృశ్యమవుతుంది. ఆమె తల మీద చేయి వేసి అమ్మా లే అని అంటాడు ఆప్యాయంగా. బెజమహాదేవి తలెత్తి చూస్తుంది. చూస్తే ఎదురుగా ప్రసన్నమైనటువంటి వదనంతో పరమేశ్వరుడు, ఆ వెనుక పార్వతీదేవి, నంది, భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కూడా కనిపిస్తారు. నీ ప్రయత్నాన్ని మానుకో అమ్మా, నీ భక్తిని నేను మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో, తప్పకుండా ప్రసాదిస్తానంటాడు. నాకు వరం ఎందుకయ్యా? ఇప్పుడు రోగంతో బాధపడుతుందెవరు? నువ్వా నేనా? నువ్వే కదా. ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడై ఉంటే అంతకన్నా ఈ తల్లికి కావలసిందేముంటుంది తండ్రి? నాయనా, నీవు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటుంది అమాయకత్వంగా. ఆమె యొక్క వాత్సల్యమైనటువంటి భక్తికి పరమేశ్వరుడు ఎంతో ఆనందిస్తాడు. అమ్మా, నీలాంటి తల్లి ఉంటే అసలు నాకు రోగం ఎందుకు వస్తుందమ్మా? నువ్వు నాకు తల్లివి కాబట్టి ఈ ముల్లోకాలకు కూడా తల్లివే. కాబట్టి ఈ ముల్లోకాలన్నిటికీ కూడా నీవు ముత్తలివి. ముత్తవ్వ అనే పేరుతో గొప్ప ప్రఖ్యాతి పొందుతావమ్మా. అంత్యములో కైలాసానికి చేరుకుంటావు అని ఆశీర్వదించి అందరితో పాటుగా పరమేశ్వరుడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు. పూర్వం శబరి నదీ తీరమందున ఒక అరణ్యంలో కులీనుడు అనే ఒక బోయవాడు తన భార్యా బిడ్డలతో నివసిస్తూ ఉండేవాడు. తనకు వేట తప్ప మరొక ఆలోచన అనేది లేదు. కడుమూర్ఖుడు. వేటకు వెళ్ళడం, జంతువులను చంపడం, వాటిని కాల్చి తిని తాను తన భార్యా బిడ్డలకు తినిపించడం, ఇవి తప్ప మరేమీ కూడా తెలియదన్నమాట అతనికి. అయితే జంతువులను వేటాడటంలో ఎంతో నేర్పు కలిగినవాడు. క్రూర మృగాలు సహితం ఆ బోయవాడిని చూసి భయపడి పారిపోయేవి. అందువలన అతను వనమంతా కూడా నిర్భయంగా తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకనాడు ప్రతిరోజులాగా వేటకు వెళ్లేందుకై బయలుదేరి వెళ్తాడు. ఆనాడు జంతువులేమీ కూడా అతని కంట పడలేదు. సాయంకాలం అవుతుంది. ఒట్టి చేతులతో ఇంటికి వెళ్లేందుకు అతని మనసు అస్సలు అంగీకరించకపోవడం వలన పొద్దుగూకి పోవచ్చులే అని చెప్పి అక్కడే ఉన్నటువంటి మారేడు చెట్టు పైకెక్కి ఒక్క జంతువైనా రాకుండా ఉంటుందా అనుకుంటూ ఎదురు చూస్తూ ఉంటాడు. అలా తెల్లవారుతున్న సమయంలో, చలి ఎక్కువగా ఉండేటటువంటి ఆ సమయంలో మంచు బాగా కురుస్తూ ఉంటుంది. ఇక కొమ్మలను దగ్గరకు లాక్కొని వాటితో తన శరీరాన్ని కప్పుకుంటాడు. ఆ కొమ్మలకు ఉన్నటువంటి కొన్ని ఎండుటాకులు రాలి చెట్టు కిందే ఉన్నటువంటి శివలింగం మీద పడతాయి. ఆ రోజు మహాశివరాత్రి. అందులోనూ ఆ బోయవాడు రాత్రంతా తిండి తినక జాగరణలో ఉంటాడు. అయితే అతనికి ఏమీ తెలియకపోయినప్పటికీ మారేడు పత్రములు శివలింగంపై పడ్డాయి కాబట్టి ఇంకేముంది, శివరాత్రి మహిమ ఆ బోయవాడికి సంప్రాప్తిస్తుంది. మాఘమాసంలో కృష్ణపక్ష చతుర్దశి రాత్రి అంతా కూడా జాగరణ, పైగా శివలింగంపై బిల్వపత్రాలు పట్టడం వలన
పైగా తిండి లేక ఉపవాసం ఉండినవాడు అవడం వలన ఇవన్నీ కూడా ఆ బోయవాడికి మేలు చేసినవిగా మారతాయి. ఇక జరామరణాలకు హెచ్చు తగ్గులు కానీ శిశువృద్ధులు కానీ లేవు కదా. పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాప పుణ్యాలను బట్టి మానవుడు తన జీవితాన్ని గడపవలసిందే. మరికొన్ని సంవత్సరాలకు ఆ బోయవాడికి వృద్ధాప్యం కలిగి మరణం ఆసనమయ్యేటటువంటి వేళ ప్రాణాలు విడిచిపెడతాడు. వెంటనే యమభటులు వచ్చి అతని ప్రాణాలు తీసుకుపోతూ ఉండగా కైలాసం నుండి శివదూతలు వచ్చి యమదూతల చేతిలో ఉన్నటువంటి ఆ బోయవాడి జీవాత్మను తీసుకొని పరమేశ్వరుడి దగ్గరకు వెళ్తూ ఉంటారు. అయితే యమభటులు చేసేది లేక యముడితో జరిగినటువంటి విషయం అంతా చెబుతారు. వారి మాటలు విన్నటువంటి యమధర్మరాజు కొంత తడు ఆలోచించి పరమేశ్వరుడి వద్దకు వెళ్తాడు. శివుడు, పార్వతి, గణపతి, కుమారస్వామి, నంది, తుంబుర నారద గణాలతో ఆ కొలువు తీరు ఉన్నటువంటి కైలాసంలోకి యమధర్మరాజు అడుగు పెడతాడు. ఆ సమయంలో యముడు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరిస్తాడు. ఉమాపతి యముణ్ణి దీవించి ఉచితాసనమిచ్చి కుశల ప్రశ్నలు అడిగి వచ్చినటువంటి కారణం ఏమిటి అంటూ ప్రశ్నిస్తాడు. అప్పుడు యమధర్మరాజు, మహేష, చాలా దినాలకు మీ దర్శన భాగ్యం కలిగినందుకు చాలా ఆనందిస్తున్నాను స్వామి. నా రాకకు కారణం ఏమిటంటే ఇంతకు ముందు మీ దూతలు తీసుకువచ్చినటువంటి ఆ బోయవాడు మహాపాపి, క్రూరుడు, దయా దాక్షిణ్యాలు లేకుండా అనేక జీవహింసలు చేశాడు స్వామి. ఒక దినమున అంటే మహాశివరాత్రి నాడు తాను యాదృచ్ఛికంగా జంతువులు దొరకపోవడం వలన తిండి తినలేదు. ఆ రాత్రి చలి బాధకు తట్టుకోలేక బిల్వపత్రాలను కప్పుకున్నాడు. జంతువులను వేటాడేందుకై రాత్రి అంతా కూడా మెలకువగా ఉన్నాడు. కానీ చిత్తశుద్ధితో తాను శివలింగాన్ని పూజించలేదు కదా. కాబట్టి అతని కైలాసానికి తీసుకుని వచ్చుట భావ్యమా? అంత మాత్రమునే అతనికి కైవల్యం దొరుకునా స్వామి అంటూ యమధర్మరాజు విన్నవించుకుంటాడు. అప్పుడు పరమేశ్వరుడు యమధర్మరాజును, యమ, ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి పర్వదినమున బిల్వపత్రములు నాపైన వేసి తిండి లేక జాగరణతో ఉన్నటువంటి ఆ బోయవాడు కూడా పాప విముక్తుడు కాగలడు. అదెలా అంటే ఆ బోయవాడికి కూడా ఆ వ్రతఫలం దక్కవలసిందే కదా. ఆ బోయవాడు పాపాత్ముడే అయినప్పటికీ ఆనాటి రాత్రి శివరాత్రి, ఆ యొక్క శివరాత్రి వ్రతమహిమ వలన నా ఈ సాయుధ్యం అతనికి ప్రాప్తించింది అంటూ పరమేశ్వరుడు యముడికి వివరిస్తాడు. ఇక యమధర్మరాజు చేసేది లేక చంద్రశేఖరుడి వద్ద నుండి వీడ్కోలు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా స్వామివారి పూజ చేసినా స్వామివారి నామస్మరణ చేసినా కానీ విన్నా కానీ ఎన్నో జన్మల పుణ్యఫలం లభిస్తుంది. మరి పరమేశ్వరుడు భక్త సులభుడు కదా. రోజులో ఎవరైనా ఒక్కసారైనా ఆయన నామాన్ని మనసులో తలుచుకున్నా చాలట, జీవితం అంతా కూడా శుభప్రదంగా గడుస్తుంది. ఎటువంటి ఆపదలు దరిచేరకుండా ఆ స్వామి అపమృత్యు భయం లేకుండా చేస్తాడు. సర్వ శుభాలను కలిగించేలా చేస్తాడు. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.